హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. బ్రహ్మ రాక్షసి ఆగ్రహం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విషసర్పాలకు భూత ప్రేతాలకు నిలయమైన ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రాణాలకు సైతం లెక్క చేయక నువ్వు పడే శ్రమ 10 కోసమా లేక నీ స్వార్థం కోసమా? ఎందుకంటే స్వార్థపూరితమైన ఏ ఆలోచన మంచి ఫలితాన్నివ్వదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక గ్రామంలో రాజయ్య అనే రైతుకు సువర్చల అనే కూతురుండేది. ఆమెనిచ్చి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకోవాలని చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న తన మేనల్లుడు సారంగుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు రాజయ్య. ముక్కుకు సూటిగా నడిచే సారంగుడికి గ్రామాధికారి అంటే పడేది కాదు. ఆ గ్రామాధికారి ఆ దేశపు సైనాధిపతి అండదండలతో తన స్వార్థం కోసం ప్రజలను రకరకాలుగా హింసించేవాడు. సారంగుడు ఈ దారుణాలు సహించలేక గ్రామాధికారిపై రాజుగారికి ఫిర్యాదు చేశాడు. ఆ కక్షతో సైనాధిపతి రాజుగారి కోశాగారాన్ని కొల్లగొట్టేందుకు పథకాలు వేస్తున్నాడన్న అభియోగం మోపి సారంగుడిని బంధించి రాజు ఎదుట హాజరుపరిచారు. ముక్కోపి అయిన రాజు నిజ నిజాలు తెలుసుకోకుండానే ఈ రాజద్రోహిని చిరుతలు తిరిగే కారడవిలో చెట్టు కట్టిరండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు ఆ విధంగానే సారంగుణ్ణి ఒక ఊరుడల మర్రికి కట్టి వెళ్ళిపోయారు. ఏ చిరుతపులో తనను తినకమానదు. ప్రాణాల మీద ఆశ వదులుకున్న సారంగుడికి దాహం దాహం అన్న కేక వినిపించింది. అతడు ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో ఒక బ్రహ్మ రాక్షసుడి అతడు ముందు ప్రత్యక్షమై, నరుడా, నా దాహం తీర్చు అన్నది. ప్రాణాల మీద ఆశ వదులుకున్న సారంగుడు రాక్షసుని చూసి భయపడక, అదిగో ఆ పక్కన అంత పెద్ద వాగు పారుతుంటే దాహం నన్ను అడుగుతావే అని ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మ రాక్షసి, నరుడా, నేను శాపగ్రస్తురాలను. నా చేయి తగిలితే నీరు ఇంకిపోతుంది. నీ కట్టు విప్పుతాను, నా దాహం తీర్చు అంటూ అతడి కట్లు విప్పి ఒక మట్టి పాత్రను సృష్టించి సారంగుడి చేతికిచ్చింది. సారంగుడు ఆ పాత్రలో వాగు నుంచి నీరు తెచ్చి 4-5 సార్లు బ్రహ్మరాక్షసి నోటిలో పోసి దాని దాహం తీర్చాడు. అప్పుడు బ్రహ్మరాక్షసి సారంగుణ్ణి, నరుడా, నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగింది. సారంగుడు జరిగింది చెప్పి, నా కోసం కాకపోయినా నా గ్రామ ప్రజల సుఖం కోసం ఆ దుష్టుల్ని దండించి తీరాలి, అందుకు సాయం చేయి అన్నాడు. రాక్షసి పరమానందంతో, బళిరా నరుడా, తన స్వార్థం కాక 10 మంది మేలు కోరే నీలాంటి వాళ్లకు తప్పక సహాయపడతాను అని గాలిలోంచి కొన్ని నగలు తీసి సారంగుడికిస్తూ, ఇవి యువరాణి నగలు, ఇక నీ తెలివితేటలతో పగ సాధించు అన్నది. సారంగుడు ఆ నగలతో గ్రామానికి తిరిగి వచ్చి ఒక రాత్రి వేళ వాటిని గ్రామాధికారి పెరట గోడ మీదుగా లోపలికి జారు విడిచాడు. మర్నాడు వాటిని చూసిన గ్రామాధికారి భార్య అవి అక్కడికి ఎలా వచ్చాయన్న సంగతి ఆలోచించకుండా యువరాణి నగలను సింగారించుకొని గ్రామంలో అందరికీ చూపించసాగింది. ఆ నగల కోసం ఊరు వాడ గాలిస్తున్న రాజుగారి వేగులు గ్రామాధికారి భార్య ధరించిన నగలు ఎవరివో గుర్తుపట్టి ఆ సంగతి రాజుగారికి చెప్పారు. రాజు వెంటనే భటులను పంపగా వాళ్ళు గ్రామాధికారిని బంధించి తీసుకుని పోయారు. అతన్ని విడుదల చేయించడం కోసం సైనాధికారి నానా యాతన పడ్డాడు. ఈ విధంగా పదవి పోగొట్టుకున్న గ్రామాధికారి దీనికంతటకు సారంగుడే కారణమని గ్రహించి అతడి మీద పగ సాధించేందుకు సైనాధిపతితో కలిసి కుట్ర చేయసాగాడు. ఆ సమయంలోనే రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు రాజు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సారంగుని హతమార్చదలిచిన సైన్యాధిపతి రాజులతో పలానా గ్రామంలో ఉన్న సారంగుడు అనే అతను దొంగలను పట్టడంలో సమర్థుడని అతని పిలిపించమని సలహా ఇచ్చాడు. రాజు సారంగుని పిలిపించి, నువ్వు దొంగల్ని ఎలా పడతావో నాకు తెలీదు. 3 రోజుల్లోగా వాళ్లను పట్టి నా వద్దకు తేవాలి. అలా చేయకపోయావో నిన్ను కొరత వేయిస్తాను అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ వెనక గ్రామాధికారి సైన్యాధిపతి కుట్ర ఉన్నదని గ్రహించిన సారంగుడు వెంటనే అడవిలో ఉన్న ఊడల మర్రి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మరాక్షసిని వాగు దగ్గర కూర్చుని దాహంతో అలమటిస్తూ పోతున్నది. అది సారంగుడిని చూస్తూనే, ముందు నా దాహం తీర్చునరుడా, ఏవైనా సంగతులుంటే ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నది. సారంగుడు బ్రహ్మరాక్షసి దాహం తీర్చి జరిగింది చెప్పి, నా ప్రాణం గురించి బెంగ నాకేం లేదు. రాజ్యంలో ప్రజలు దొంగల వల్ల నానా ఇక్కట్లు పడుతున్నారు. దొంగలను పట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి అన్నాడు. స్వార్థం లేని నీ బుద్ధి మెచ్చుకోదగినది నరుడా అంటూ రాక్షసి దాపులో ఉన్న పొదల్లోంచి 2 పులను లాగి వాటిని సారంగుడు ముందు వదులుతూ, వీటిని వెంట పెట్టుకుపో,
దొంగలు దొరికిపోతారు అన్నది. పులులను చూసి సారంగుడు భయపడుతున్నంతలో ఇవి రెండు నూతన వధూవరుల రూపాలు ధరించాయి. వధు వంటి నిండా మోయలేనన్ని బంగారు నగలున్నాయి. వరుడు పసుపు బట్టల్లో ఉన్నాడు. సారంగుడు వాళ్లను వెంట పెట్టుకొని చీకటి పడే వేళకు రాజధానికి దాపలో ఉన్న ఒక సత్రంలో విడిది చేశారు. రాత్రి 2వ జామున 4 దొంగలు సత్రంలో ప్రవేశించి వధు వంటిపైనున్న నగలు తీయబోయారు. మరుక్షణం వధూవరుల రూపంలో ఉన్న పులులు నిజరూపాలు ధరించి పెద్దగా గోండ్రిస్తూ పంజాలతో దొంగలను గాయపరిచి చీకట్లో పారిపోయినాయి. ఈ గొడవకు మేల్కొన్న సత్రం యజమాని ఇతర ప్రయాణికులు దొంగలతో పాటు సారంగుని కూడా పట్టుకు తీసుకుపోయి రాజుకు అప్పగించారు. రాజు దొంగలను చిత్రహింసలు పాలు చేయిస్తాననేసరికి వాళ్ళు తామే దొంగతనాలన్నీ గ్రామాధికారి సైన్యాధిపతుల అండదండలతో చేస్తున్నట్టు చెప్పేశారు. రాజు ఉగ్రుడైపోయి గ్రామాధికారిని సైన్యాధిపతిని కారాగారంలో వేయించి సారంగుణ్ణి సైన్యాధిపతిగా నియమించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు వర్షాకాలం ప్రారంభమైంది. ఏనాడు లేనంతగా వర్షాలు ఎడతెరపు లేకుండా కురవడం వల్ల రాజ్యమంతా నీటిమైపోయిపోయింది. వాగులు చెరువులు నిండిపోయి గ్రామాలే మునిగిపోసాగాయి. ఈ దశలో సారంగుడు బ్రహ్మరాక్షసి దగ్గరికి పోయి రాజ్యాన్ని నీటి నుంచి కాపాడవలసిందిగా కోరాడు. బ్రహ్మరాక్షసుడి సారంగుడు వెంట బయలుదేరి ప్రవహిస్తున్న వాగులను వంకలను తాకేసరికి అవి ఎక్కడికక్కడ ఎండిపోయాయి. బ్రహ్మరాక్షసి వానలు కురిసేంత కాలం అక్కడే ఉండి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా రాజ్యాన్ని ఘోర ప్రమాదం నుంచి కాపాడినందుకు రాజు ఎంతగానో సంతోషించి యువరాణితో సారంగుడి వివాహం వైభవంగా జరిపించాడు. కొద్ది రోజుల తర్వాత సారంగుడు బ్రహ్మరాక్షసిని చూసేందుకు ఊడలమర్రి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మరాక్షసి అతన్ని చూస్తూనే ఆగ్రహంతో, ఓరి నరుడా, దాహంతో నా ప్రాణాలు పోయినా లెక్క చేయను. నువ్వు మాత్రం సహాయం కావాలంటే నా దగ్గరికి రాకు. ఈ జన్మలో ఇక మానవుడు కంటబడను అని అదృశ్యమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దాహం తీరిస్తే చాలు ఎలాంటి సాయమైనా చేస్తానన్న బ్రహ్మరాక్షసి సారంగుడు వివాహం చేసుకున్న వెంటనే ఎందుకు సహాయపడడానికి నిరాకరించింది? సారంగుడు తన కారణంగా ఒక రాజుకు అల్లుడయ్యాడని ఈర్ష్యపడినందుక? ఎందువల్లనంటే మనిషికి రాక్షసికి మధ్య ఈర్ష్యద్వేషాలకి తావులేదు కదా. అలాంటప్పుడు ఇక మానవుడు కంటబడనంటూ బ్రహ్మరాక్షసి ఎందుకు అదృశ్యమైపోయింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు స్వలాభం చూసుకోకుండా 10 మందికి మేలు చేసే వాళ్లకు బ్రహ్మరాక్షసి సాయపడుతుందనేది స్పష్టం. సారంగుడు మొదటిసారి రాక్షసుని చూడబోయినప్పుడు తనను గురించి చెప్పుకున్నాడు. అనాథగా ఉన్న సారంగుడిని చేరదీసి పెంచి పెద్ద చేశాడు అతడి మేనమామ. అయినా సారంగుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న కొండంత ఆశతో ఉన్నాడు. కానీ సారంగుడు తన గతాన్నంతా మరచి స్వార్థం కొద్దీ యువరాణిని వివాహమాడాడు. ఇది చూసిన బ్రహ్మరాక్షసి అతడిలోని స్వార్థ చింతన ప్రారంభమైందని గ్రహించి ఇక మానవుడి కంటబడనంటూ అదృశ్యమైంది. బ్రహ్మరాక్షసి అన్న మాటలను బట్టి లోగడ సారంగుడు వంటి వాళ్ళు కొందరు తన సహాయాన్ని సొంత లాభానికి ఉపయోగించినట్టు గ్రహించవచ్చు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అండ్ కథలు అనేది నేను పెడతాను. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.